అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మందరి కృష్ణారెడ్డి గారు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తిగా ఆ ఎంఓయూ కుదిరిపోయి సంతకాలు అయిపోయి ప్రశాంతత నెలకొంటే బంగారం వెండి ధరల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీ అంచనా? బంగారం వెండి అని ధరలు ఏవైతే ఉన్నాయో ఒక్క ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండవు. ప్రపంచంలో ఉండే అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. యుద్ధం అనేది దాంట్లో ఒక భాగం. యుద్ధం కాకుండా దేశాలు పెంచేటువంటి ట్యాక్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. రెండవది లభ్యతను బట్టి ఆధారపడి ఉంటాయి. మూడవది డాలర్ రేటు పెరిగిందా తగ్గిందా అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ దేశంలో ఉండే కరెన్సీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇలాగా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడది బంగారం వెండి రేటు. యుద్ధం కన్నా ముందర పరుగులు పెట్టింది. 40 to 70% వరకు పెరిగిపోయింది. అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి రేట్ల కన్నా పెరిగిపోయింది. సామాన్లు కొనలేని పరిస్థితి, మధ్యతరగతి వాడు దాని దరిదాపులకు వెళ్ళలేని పరిస్థితి. చివరికి జనం కొనడం మానేయడం వల్ల బంగారు దుకాణాలు కూడా మూసేటువంటి పరిస్థితి, లక్షలాది మంది రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు కూడా దారితీసేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సరే, యుద్ధం మొదలైంది, రేట్లు తగ్గడం ప్రారంభమైనాయి, తగ్గుతూ ఉన్నాయి. దాదాపుగా 30%, 20%, 25% దాదాపు తగ్గిపోయినాయి. ఇంకా బాగా తగ్గిపోతాయి. ₹1,00,000 లోపలే 10 తులం బంగారం అవుతుంది. అలాగే వెండి కూడా అంత దగ్గరకు వచ్చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఫ్యాక్టర్ ఏంటంటే, యుద్ధం ముగిసిన అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని, నెతన్యాహు కూడా దీనికి ఒప్పుకొని అందరూ కలిసి యుద్ధాన్ని పూర్తిగా పరిసమాప్తం చేశారనుకుందాం. చేసిన ఈ యుద్ధం వల్ల కలిగినటువంటి ఏవైతే అనర్థాలు ఉన్నాయో, ఈ అనర్థాలన్నీ కూడా క్లియర్ అయ్యి, అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద విపరీతమైన బాంబింగ్ జరిగింది. అక్కడన్నీ మొత్తం చమురు బావులలో అసలు చమురు తీయడానికి వీల్లేని, క్రూడ్ తీయడానికి వీల్లేని పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటన్నిటి తిరిగి పునర్నిర్మించాలి. వాటన్నిటి కూడా బాగు చేసుకొని దానికి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును, హార్ముజ్ జలసంధి లోపల ఇవాళ ఓపెన్ చేసినా దాంట్లో దాచిపెట్టబడ్డటువంటి ఏవైతే ఉన్నాయో, దాంట్లో బాంబులు ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తే తప్ప సురక్షితంగా ఓడలు ప్రయాణం చేస్తాయనే నమ్మకం లేని పరిస్థితి ఉంది. అవి ఎక్కడైతే పెట్టారో అక్కడ నుంచి లేకపోతే వాడు చెప్పిన రూట్లోనే పోవాలి తప్ప వేరే రూట్లో పోతే అది ఆటోమేటిక్గా పేలే అవకాశాలు ఉన్నాయి. సీ మైన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు, తీయడానికి 5-6 నెలలు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాటికి ఇవాళ మళ్ళీ మిషన్స్ అన్నింటి లోపల చేసి పరిశ్రమల లోపల దాన్ని తయారు చేసి పంపడానికి టైం పడుతుంది. రా మెటీరియల్ రెడీగా ఉండదు, ఇవన్నీ ఉండదు. ఇప్పుడు దాదాపుగా 4 నెలల నుంచి పడకేసిన వాటి అన్నింటి ఓపెన్ చేసి కంప్లీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఒక 2-3 నెలల పాటు మాత్రం బంగారం రేట్లు ఇప్పుడున్న రేట్ల కన్నా కొద్దిగా అటు ఇటుగా కదులుతుంటాయి. ఒక 5,000, 10,000 రూపాయల లోపల డిఫరెన్స్లోనే తగ్గొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, ఇక్కడే ఉంటాయి. మరీ ₹1,00,000 వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే విపరీతంగా పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు 1,50,000 దగ్గర కొట్టుకుంటుంది. 1,52,000, 1,50,000 అట్లా కనబడుతుంది. అది 1,40,000 రావచ్చు, 1,35,000 దాకా రావచ్చు, లేదా 1,65,000, 1,70,000 రావచ్చు. ఈ మధ్యలోనే కొంచెం పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం. ఈ డిసెంబర్కి 2,00,000 వెళ్తుంది అంటున్నారు సార్. అదే చెప్తున్నా. ఈ 3 నెలల పాటు, 2 నుంచి 3 నెలల పాటు, అంటే జూన్ నుంచి మనకు పోయింది, జూను, జూలై, ఆగస్టు వరకు మాత్రం ఈ పరిస్థితులు ఉంటాయి. ఒకసారి యుద్ధం యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి బయటపడి తిరిగి యథాస్థితికి దగ్గరగా వస్తున్నప్పుడు పరుగులు పెట్టడం ప్రారంభిస్తుంది. బంగారం పరుగులు పెడుతుంది, వెండి పరుగులు పెడుతుంది. తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2027 ఏప్రిల్ 1 వరకు ఖచ్చితంగా 3 లక్షలు దాటేటట్టుగా, 2 లక్షలు కాదు 3 లక్షలు దాటడానికి బంగారానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 4 నుంచి 5 లక్షలు వెండి దాటేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ప్రపంచ నిపుణులు చెప్తున్న మాట. కానీ ఇప్పుడు డిసెంబర్ 2,00,000 అంటే మళ్ళీ ఒక 3-4 మంత్స్లోనే ఈ డిసెంబర్ కాదు, ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నా. ఫైనాన్షియల్ ఇయర్ మీకు ఏమవుతుంది? ఏప్రిల్ 1 ఇప్పుడు ఈ డిసెంబర్కి 2,00,000 అంటే ఏప్రిల్ అంటే ఇంకో 3-4 మంత్సే కదా ఉంది. డిసెంబర్కు 2 లక్షలు అనేది ఖచ్చితంగా చెప్పడం లేదు. ఏప్రిల్ 1కి అంటే 31 మార్చికి నెక్స్ట్ ఇయర్ 2027 31 మార్చి వరకు ఖచ్చితంగా 3 లక్షలు టచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. వెండి 4 నుంచి 5 లక్షల దాకా కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు.
కానీ ఏది ఏమైనప్పటికీ ఇదంతా దేని మీద ఆధారపడుతుంది, మళ్ళీ యుద్ధం రాకుండా ఉండే పరిస్థితులు రావాలి. దీంట్లో అనేక రకాల కనపడుతుంది. నెతన్యా ఇవాళ కానీ ఒప్పుకున్నాడు. పైకి సరే అంత బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఏదో ట్యాక్స్ మేము వసూలు చేసుకుంటామని చెప్పి ఇరాన్ అంటుంది, లేదు కుదరదని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. అసలు పూర్తిగా శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము తీసుకెళ్ళిపోతామని ట్రంప్ అంటున్నా ఉన్నాడు. ఏం జరుగుతుంది సార్? ఇంత ప్రశాంతత అసలు ఉందంటారా? బలమైన మధ్యవర్తి లేడు దీంట్లో. పాకిస్తాన్ లాంటి పనికిరాని దేశం దీంట్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది. చివరికి పాకిస్తాన్ మాకు వద్దు ముర్రు అని చెప్పి ఇరాన్ దాన్ని తిప్పి అవతల పడేసింది. ఖతారు ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించినంత ఖతారు. కనీసం ఈ మాత్రం పరిస్థితి వచ్చిందంటే పాకిస్తాన్ కాదు దీనికి కారణం, ఖతారు తీసుకొచ్చింది. ఖతారు కూడా కొంతవరకే కెపాసిటీ ఉన్నటువంటి దేశం. దాని ఇరాన్ ముందర నిలబడి చేయగలిగేంత కెపాసిటీ దానికి కూడా లేదు. కాబట్టి రేపొద్దున దీనంతా కూడా ఐరోపా దేశాల లోపల స్విట్జర్లాండ్లో ఈ యొక్క 60 రోజులకు సంబంధించినటువంటి తాత్కాలిక ఒప్పందం ముందర సంతకం అవుతుంది. ఇది బేస్. సంతకం పూర్తయిన తర్వాత మళ్ళీ 60 రోజుల టైం లోపల మొత్తం దీంట్లో చెప్పినవన్నీ కూడా 14 రకాల పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ 14 పాయింట్లు ఫుల్ఫిల్ అయితే కానీ సాధ్యం ఉంటుంది. కానీ ప్రతి క్షణం దీంట్లో నెతన్యాహు ఎవరున్నారో మనకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టరు, రేపు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మొత్తం ప్రతిపక్షం అంతా దుమ్మెత్తిపోస్తోంది. నువ్వెవడు ఒప్పుకోమన్నాడు, నిన్ను ఈ సంధికి ఎవడు ఒప్పుకోమన్నాడు? ఇప్పుడు ఒప్పుకోవడం వల్ల ఏమవుతుంది, బెహ్రాన్లో కానీ గాజాలో కానీ సిరియాలో కానీ సైన్యం చొచ్చుకుపోయింది. ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకుపోయింది. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దాకా కొట్టిపారేసింది వాళ్ళని, మొత్తం ఆక్రమించుకుంది. ఇప్పుడు ఈ సంధి కుదిరితే జరిగే పరిస్థితి ఏంటంటే వీళ్ళు మొత్తం వెనక్కి రావాలి, వీళ్ళ సైన్యం అంతా వెనక్కి వచ్చేసేయాలి, మళ్ళీ వాళ్ళంతా ఆక్యుపై చేసుకుంటారు. మళ్ళీ దాన్ని సాధించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ పని జరిగితే ఒకవేళ వీళ్ళు వెనక్కి రావడం జరిగితే నెతన్యాహు ఓడిపోవడం ఖాయం, 100% ఓడిపోవడం ఖాయం, 100%. ప్రతిపక్షాలు గెలవడం ఖాయం. అంటే నెతన్యాహు తనకు తాను శిక్ష విధించుకొని తన పదవిచ్యుతుడు కావడానికి సిద్ధపడి ఈ సంధికి ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదు అనుకోండి అమెరికాతో విరోధం తెచ్చుకోవాలి. అమెరికా 4 బాంబులు వేసింది అనుకోండి, ఇజ్రాయెల్ కూడా పడిపోవాల్సిన పరిస్థితి. అమెరికా తట్టుకొని నిలబడే శక్తి దానికి లేదు. అదే అమెరికాకు మొత్తం అమెరికా ఇచ్చే బాంబులతోనే నడిచేది ఇజ్రాయెల్. అమెరికా ఫీడింగ్ లేకపోతే, అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ అసలు నడవగలిగేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికాని ఎదిరిస్తాడా లేక తన పదవిని పోగొట్టుకుంటాడా, ఇది ఒక సమస్య. ఇరాన్లో కూడా ఐఆర్జీసీ ఏదైతే ఉందో మొత్తం టోటల్గా కొంతమంది దాంట్లో క్యాపబిలిటీ ఉండేటువంటి వ్యక్తుల చేత ఏర్పడినటువంటి ఏటుందో దాని చేతిలోకి మొత్తం అధికారం పోతుంది. ఇరాన్లో దాని చేతికి పూర్తి అధికారం పోయిన రోజున వాళ్ళు అసలు ఇలాంటి వాటికి ఒప్పుకోరు. వాళ్ళు పోరాటమే చేస్తూ అంటారు. విజయమా వేరే అంతే, చచ్చేదాకా మేము పోరాటం చేస్తూ అంటారు. అది అతి త్వరలోనే జరగబోతోంది. పూర్తిగా ఇప్పుడు 90% బదలాయింపు జరిగింది, ఇంకో 10% మాత్రమే ఉంది. ఈ 10% కూడా అయిపోతే మాత్రం ఐఆర్జీసీ ఎవరి మాట వినదు, అమెరికా మాట అసలు వినదు. అప్పుడు ఏమవుతుంటే ఇది చేసినటువంటిదంతా వ్యర్థమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఓకే, అప్పుడు ఎట్లా ఉంటాయి సార్ బంగారం వెండి ధరలు? మళ్ళీ స్టార్ట్ అయితే యుద్ధం భయంకరంగా జరిగితే తప్పనిసరిగా పడిపోయే అవకాశమే ఉంటుంది. యుద్ధం ఆగిపోతే పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం ఒక కీలకమైన విషయం. యుద్ధంతో పాటు మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఆలోచించాల్సింది. ఏది ఏమైనప్పటికీ 2-3 నెలల పాటు కొంచెం తగ్గడానికే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి, ఆ తర్వాత పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లా ఉంటే ఏది ఇప్పుడు చేసినవన్నీ కరెక్ట్గా సంధి చేసుకోవడం ఏదైతే ఉందో అగ్రిమెంట్స్ అన్నీ కూడా పీస్ అగ్రిమెంట్ అంతా కూడా కరెక్ట్గా అమలై యుద్ధం నుంచి దూరంగా జరుగుతూ ఉన్న కొద్దీ బంగారం రేటు పెరగడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అది జరగలేదనుకోండి, అక్కడే ఉందనుకోండి, ఇది కూడా ఇక్కడే ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.